ఈరోజు చాలా మన సనాతన ధర్మంలోనే ఒక మన ఊరికి మన ప్రాంతానికి ఒక మైలురాయి ఆది శంకరాచార్యుల గురువు గారు ప్రతిష్ట కుంభాభిషేకం అన్నీ కూడా విరూపాక్ష విద్యారాయణ స్వామి వారు జరిపించారు వాళ్ళ అమృతహస్తంతో. తర్వాత మన అదృష్టం కొద్దీ నాకు చాలా ఆత్మీయులైన వేద బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు నా ఆహ్వానంతో రావడానికి అంగీకరించినందుకు నేను చాలా ధన్యుడిని. తర్వాత శాస్త్రి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అయితే ఆయన కంఠంలోనే మనం విని తరిస్తే మనం ఎంతో పుణ్యం చేసుకున్నవారు అవుతాం. ఒక గంగాధర శాస్త్రి గారు పోయిన సంవత్సరం ఆస్ట్రేలియా కూడా వచ్చారు. ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. వచ్చిన నాకు ఆయనకు చాలా ఆత్మీయత పెరిగింది. తర్వాత ఏమో మన భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతలోని 700 శ్లోకాలను ఒక దశాబ్ద కాలం పరిశోధనాత్మక కృషి చేసి తెలుగు తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో గానం చేసి వింటుంటే దర్శిస్తున్న అనుభూతిని కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డ్ చేసి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శ్రీ 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 విశ్వేశ్వర తీర్థ స్వామి చేతుల మీదుగా విడుదల చేసి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీమతి ద్రౌపది ముర్ము వంటి మహోన్నతుల ప్రశంసలు పొంది అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసిన తొలి భారతీయ నాయకుడు. తాను చేసిన ఈ మహత్కార్యానికి గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న పురస్కారం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ చేతుల మీదుగా మహర్షి పాడిన యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్, భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారిని వేదికకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం
एकदन्तमुपास्महे జలజాతాసనవాసవాదులు నీ సంకల్పమావంతయుం తెలియంజాలరు నీ మహామహిమము నేరంగనాధారమీల నీ భక్తుల సచ్చరిత్రములే ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుత లక్ష్మీ త్రిమూర్త్యాత్మికా శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాధిపోత లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం హరి ఓం హరి ఓం హరి ఓం కరుణారసమందిరా ఘన సుందరా కరుణారసమందిరా అది పిలువో మేలు కొలువో నీ పిలువో మేలు కొలువో అది మధుర 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 పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారసమందిరా
పాదధ్యానమే నిరతము నీ నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీధర భవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణా రసమందిరా ఘన ఘన సుందర పాండురంగ 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 కృష్ణ ముకుందా మురారి చప్పట్లు కొడితే కొండ కింద వరకు వినపడాలి. అలా కొట్టండి. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమాత్ముడి అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా మహాప్రవక్త అయిపోతాడు. పరమాత్మ అనుగ్రహం ఉంటే కుంటివాడు కూడా కొండలు దాటుకుంటూ వెళ్ళిపోతాడు. పర్వతాలు అధిరోహిస్తూ వెళ్ళిపోతాడు. ఎప్పుడది యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. పరమాత్మ అనుగ్రహం ఉంటే అన్నీ మనమే చేస్తున్నాం, అన్నీ నేనే చేస్తున్నాననే అహంకారం పోవాలి అంటే ఆధ్యాత్మిక మార్గం వైపుకి ప్రయాణం సాగించాలి. మన జీవితంలోంచి, మన జీవితం అనే డిక్షనరీలోంచి 2 పదాలు పోవలసింది. ఒకటి నేను, రెండవది నాది. నేను అంటే అహంకారం, నాది అంటే మమకారం. ఈ 2 పోవాలి. ఎందుకు పోవాలంటే ఆ 2 శాశ్వతం కాదు కాబట్టి పోవాలి. ఏవైతే శాశ్వతం కాదో వాటిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాం అనుకోండి, తదనంతర కాలంలో అవి మనకి దుఃఖం తెచ్చిపెడుతుంది. అందుకని ఏది శాశ్వతమో వాటి వైపు మనస్సు లగ్నం చేసి, ఏది అశాశ్వతమో వాటిని మన నుంచి దూరం చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గం. ఇది బాల్య దశ నుంచే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసిన ఆత్మిక విద్య, బ్రహ్మ విద్య. ఇందాక చెప్పినట్టు 1200 సంవత్సరాల క్రితం, దాదాపుగా 1300 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలసి లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్నా, పూజలు అందుకుంటున్నా, భక్తుల కోరికలు తీరుస్తున్నా, ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తున్నా, ప్రపంచం అనుభవం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ స్తంభ నరసింహస్వామి దేవాలయానికి విచ్చేసి ఈ మూల విరాట్ రూపాన్ని దర్శించుకుని తమ తమ కోరికల్ని సాధించుకుని తత్ఫలితంగా తాము సంపాదించుకున్న శక్తిని తిరిగి లోకం కోసం ఖర్చు పెట్టి తరించే సంస్కారం కూడా ఈ క్షేత్రం మానవునికి ఇవ్వడం అనేది ఈ క్షేత్రం ప్రత్యేకత. పరమాత్మని ఏం ప్రార్థిస్తారంటే, పరమాత్మ నువ్వు ఇచ్చిన శక్తులు నా కోసం కాదయ్యా, తిరిగి లోకం కోసం ఖర్చు పెట్టే ఆసక్తిని, ఆ శక్తిని నాకు ఇవ్వు, నాకు ప్రసాదించు. ఇది నిజమైన భక్తుడి కోరిక, ధర్మబద్ధమైన కోరిక.
అంతేగాని పరమాత్మ అంతా నాకే, అంతా నాకే, దోచుకుంటా దాచుకుంటా, ఇలాంటి కోరికలు కోరుకుంటే అడిగిన వాటన్నిటికీ దేవుడు ఇచ్చేది. దేవునికి ఒక దైవానికి ఒక తత్వం ఉంది. ఆ తత్వం ఏమిటంటే మనకి ఇంగ్లీష్లో గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. కోరికను బట్టి ఇచ్చేటైతే ప్రతివాడు ఏం కోరుకుంటాడో మనకు తెలుసు. మామూలుగా మనం ఏడిస్తే దానికి రెండు కారణాలు. లౌకికమైన మార్గంలోనే ఉండేవాడికి, లౌకికమైన ఆలోచనలోనే ఉండేవాడికి ధర్మార్థ కామమోక్షాల్లో మధ్యలో అయిన అర్థం అలా సంపాదించిన డబ్బుని కోరికలకి, కామం అంటే కోరికల్ని తీర్చుకోవడానికి ఖర్చు పెట్టడం. ఇది ప్రపంచ దేశాలు చేస్తాయి. పాశ్చాత్య దేశాల ఆలోచన విధానం మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షం వదిలిపెట్టేసి మధ్యలో ఉన్న అర్థకామాన్ని పట్టుకోవడమే వాళ్ళ జీవితం. అంతకంటే వేరేదేం లేదు. ఇక బాబు సైలెన్స్ ప్లీజ్. మన సకల శాస్త్రాలు చెబుతున్నవి చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలలో అత్యంత ప్రధానమైనది తల, తోక. తల ఏమిటి? ధర్మం. తోక ఏమిటి? చివరికి మనం ఎక్కడికి పెడుతున్నాం? ఆ తోక పట్టుకుంటే మోక్షం. మోక్షం అంటే ఏమిటి? శాశ్వతానందమయ స్థితి. దాని పేరు మోక్షం. అది ఎక్కడ దొరుకుతుంది? పరమాత్ముడి దగ్గరే. దాన్ని సాయుధ్యం అంటాం. అలా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ సాధించవలసింది అర్హత. ఈ అర్హతే రుజు ప్రవర్తన, ధర్మ మార్గం. ఈ రెండు కనుక ప్రతి మానవుడు అలవాటు చేసుకుంటే, నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. కోరికను బట్టి ఇచ్చాడు, అర్హతను బట్టి ఇస్తాడు. మనం ఉద్యోగానికి వెళ్తున్నాం, వెళ్ళగానే ఉద్యోగం ఇచ్చేయట్లేదు. నీ అప్లికేషన్ చూస్తున్నాడు, అప్లికేషన్లో వాడికి కావాల్సిన అర్హతలు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాడు. మరి అలాంటిది పరమాత్ముడి దగ్గరికి వెళితే డైరెక్ట్గా నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తాడా? దైవతత్వం ఏమిటి? అందుకని దైవాన్ని ప్రార్థించేటప్పుడు పరమాత్మ నేను నడుస్తున్న జీవిత కాలంలో సద్బుద్ధిని, నేను వెళ్ళిపోతే సద్గతిని ప్రసాదించమని కోరుకోవాలి. ప్రతి మానవుడు కోరుకోవాల్సిన కోరిక. ఇవన్నీ చిన్నవి. ఇవి తెలుసుకుంటే బేసిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటాము. రూట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడానికి కూడా కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. అర్హతలే ఇవి: సత్యం వద, ధర్మంచ. ఇవి ఏమీ లేకుండా మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుతో ఒక గుడి కట్టేసామను, ఆ డబ్బుతో హుండీలో ఇంత డబ్బు వేసేసామను, ఆ డబ్బు తీసుకుని పరమాత్మ ఆనందించి సంతోషించి, నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు, అందుకని మన ఇద్దరం ఒకటి, నీ వ్యాపారానికి నేను సహకరిస్తా అంటాడా? పరమాత్మ అంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు. సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు, గతిర్భర్త ప్రభు సాక్షి, నివాస శరణం సుహృతు అంటుంది గీత. సర్వసాక్షి అయిన పరమాత్మకి కావలసింది మనం అనుసరించే ధర్మ మార్గం. అది చూసి ఆనందిస్తాడు. రై, నువ్వు నా మార్గంలోనే ఉన్నావు నాన్న, నేను నీ పక్కనే ఉంటా అంటాడు. పరమాత్ముడు మనతో చెలిమి చేయడానికి, మనతో స్నేహం చేయడానికి మనకి కావలసిన అర్హత ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అర్హతే ధర్మం. ఈ ధర్మాన్ని స్పష్టంగా తెలుసుకుని 1300 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన స్తంభ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణ స్థితిలో ఉంటే ఒక మహాభావుడు అలా వెళుతూ దారిన, ఈ ఊళ్ళో ఉన్నవాడే వెళుతూ ఈ జీర్ణమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలనే సంకల్పం గత ఎన్నో జన్మలుగా సాధించుకున్న సంస్కార బలం వల్ల, సంస్కార ఫలితం వల్ల, పరమాత్ముడి అనుగ్రహం వల్ల ఆదాయం ఉన్న దేవాలయాలకి మాత్రమే సపోర్ట్ చేసే ఎండోమెంట్స్ ఎక్కడ వాడతాయి? ఆదాయం ఉంటే అక్కడ వాడతాయి. మేము సహకరించేది ఆదాయం ఉన్నప్పుడు, లేనప్పుడు మాత్రమే కదా. నువ్వు ఏమీ కానప్పుడే నీ భుజం మీద చెయ్యి వేసి నేనున్నానని వాడు స్నేహితులను పెంచుకుంటాడు. అన్నీ వచ్చిన తర్వాత
అన్నీ సమకూరిన తర్వాత, ఎంతో ఎదిగిన తర్వాత చుట్టూతా చాలా ప్రపంచమే ఏర్పడుతుంది. అందులో నువ్వు ఒకటివి కావడం గొప్ప విషయం కాదు. ఏమీ లేనప్పుడు జీర్ణ స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ నువ్వు నేను వేరు కాదయ్యా, నువ్వు అలా ఉండటం నాకెందుకో నచ్చలా. నువ్వు జీర్ణమైపోయే స్థితిలో ఉన్న క్షేత్రంలో ఉండటానికి వీల్లేదు. సర్వశక్తిమంతుడివి, నాకు శక్తివు అన్నాడు అని ప్రార్థిస్తే వెంటనే జరిగింది ఆయన జీవితంలో. ఆయన ఈ దేశం వదిలి ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఆస్ట్రేలియా వెళ్ళింది డబ్బు సంపాదించడానికి. ఆయనకున్న భగవద్గీత చెప్తుంది, త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స్వభావజ. జీవులకు గల శ్రద్ధ సంస్కారము పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యము. ఇప్పుడు నువ్వు ఆనందిస్తున్నావంటే, ఇప్పుడు అన్ని రకాలుగా నువ్వు బాగున్నావంటే పూర్వజన్మాభ్యాస ప్రభావం వలన, పూర్వజన్మలో నువ్వు చేసిన సత్కార్యాల ఫలం వలన ఇప్పుడు ఆనందిస్తున్నావు, ఆనందం అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే అది కూడా పూర్వజన్మే. అంత పూర్వం నువ్వు చేసిన కర్మ ఫలం, అధర్మ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నట్టు లెక్క. ఇది తెలుసుకుంటే జీవితం అంతా సత్కర్మ మార్గంలోనే మనం సత్కర్మ ఫలితాన్ని అనుభవించడానికి నిత్యం పుణ్యకర్మనే చేస్తాం. మనం సంపాదించిన డబ్బుని బ్యాంకులో వేసుకోరా. సంపాదించిన ప్రతి పైసా సంపాదిస్తున్నప్పుడల్లా నాకు ఈ జేడు దేవాలయాన్ని పునరుద్ధరించాలని ఉంది అనుకున్నాడు. దాన్ని పరమాత్మ పెంచేశాడు. నువ్వు నా మార్గంలోనే ఉన్నావు నాయన, నేను సహకరిస్తాను, తథాస్తు అని. సంపాదించిన ధనమంతా ఈ దేవాలయం ఇవాళ ఎంత వైభవంగా కనిపిస్తుందంటే, ప్రపంచ నలుచెరగుల నుంచి వస్తున్నారంటే ఈ దేవాలయానికి రాని సెలబ్రిటీ అంటూ లేదు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ దేవాలయాన్ని, లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించుకున్నారు అంటే ఆ క్రెడిట్ అంతా, ఆ పుణ్యం అంతా దీనికి విశేషమైన భక్తి ప్రపత్తులతో పరమాత్ముడు కావాల్సిన భక్తి. ఏం భక్తి? అనన్య భక్తి. నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు నాన్న, అక్కర్లేదు నాయన. పరమాత్మ ఎల్లభా చాపరం లాభం మన్యతే నా అధికంతత. ఏ లాభం పొందిన పెదప అంతకన్నా ఇతర లాభములను నేను అధికముగా ఎంచను అనే స్థితికి చేరుకుంటే ఆ లాభం దగ్గరికి తీసుకెళ్తాడు. ఏమిటా లాభం? పరమాత్ముడితో సాంగత్యం, పరమాత్ముడితో స్నేహం. భక్తి కూడా స్నేహమే మిత్రుల. అలా పరమాత్ముడు ఒక మహానుభావుని ఎంచుకున్నాడు తనకి పరమభక్తుడుగా. ఆ ఎంచుకోబడ్డ ఆ శరీరం పేరు, ఆ ధన్య జీవి పేరు కోడూరు రామమూర్తి గారు. చాలా ఆయన పరిచయం కాగానే ఆయన స్టోరీ అంతా, ఆయన చరిత్ర అంతా, ఆయన గమనం అంతా, ఆయన లక్ష్యం అంతా, ఆయన ప్రయాణం, ఆయన అనుభవం అంతా ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నేను దురదృష్టవంతుడిని అనిపించింది. ఆ క్షణంలో బాధపడ్డా. ఏ విషయంలో తెలుసా? ఇంతటి మహానుభావుడు నా జీవితంలో ఇంత ఆలస్యంగా పరిచయం అయ్యాడు ఏమిటి? ఆస్ట్రేలియాలో సిడ్నీలో కార్యక్రమంలో కలుసుకుంటే ఆయనలో ఉన్న ఆర్తి, ఆయన స్నేహాలు, ఆయన ఏర్పాటు చేసిన సత్సంగాలు, ఆయన అంకిత భావం. జీవితం అంటే ఉన్న కాలంలో బతకడం కాదు మిత్రులారా, మనం లేని కాలంలో కూడా ప్రపంచం మన కర్మల ద్వారా, మనం చేసిన పుణ్యకర్మని గుర్తు చేసుకుంటూ గతంలో ఒక మహానుభావుడు ఉండేవాడు అని తలుచుకుంటే మనం లేని కాలంలో అది గొప్ప జన్మ. అంతటి ఉదాత్తమైన జన్మని పరమాత్మ అనుగ్రహం వల్ల పొంది, ఏ పరమాత్మ అనుగ్రహం వల్ల అయితే పొందాడో ఆ అనుగ్రహాన్ని కృతజ్ఞత రూపంలో తిరిగి పరమాత్మకే అర్పించి, ఇది కదా అండర్లైనింగ్ పాయింట్. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. ఇది కదా తిరిగి ఇవ్వడం అంటే. సమాజం నుంచి ఏదైతే తీసుకున్నామో తిరిగి సమాజానికి ఇచ్చేయడమే. అకౌంట్ సెటిల్మెంట్ అంటే ఇదే. మాతృదేవో భవ, అమ్మ నుంచి తీసుకున్నాం ప్రేమని, సంస్కారాన్ని, ఆ పెంపకాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, మాతృభాషని. తల్లి దగ్గర నుంచి ఇది తీసుకున్నాం. నాన్న దగ్గర నుంచి పితృదేవో భవ, తండ్రి దగ్గర నుంచి మనం ఎంతో సపోర్ట్ తీసుకున్నాం. తండ్రి తెలివితేటలు, కష్టం, కాలం, యవ్వనం, ఆ రక్తం, ఆ శక్తి, దాన్ని డబ్బుగా
ట్రాన్స్లేట్ చేసి తిరిగి అదంతా నీకే అని పిల్లలకి ఇచ్చేస్తాడు. చూడండి, తన దగ్గర ఉంచుకోడు, సంపాదించిందంతా ఇచ్చేస్తాడు. తల్లి కూడా సమకూర్చుకున్న శక్తి అంతా పిల్లలకి ఇచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఇవ్వడం తెలిసిన వాడు, అందుకని దేవో భవ అన్నారు. మాతృ దేవో, తల్లి దేవత. ఎందుకు దేవత అంటే దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉండాలి, అందుకని దేవుడితో పోల్చారు తల్లిని తండ్రిని. ఏమిటా క్యారెక్టర్, ఏమిటా తత్వం, ఏమిటా నేచర్ అంటే తిరిగి ఇవ్వడమే. దేవుడు ప్రత్యక్షమైతే నేను అంత దూరం నుంచి చాలా కష్టపడి ఆ దేవి ఇంత దూరం వచ్చి నేను చాలా కష్టపడి నీకు ప్రత్యక్షమయ్యాను, మరి నాకేమిటి అని అడగడు దేవుడు. ప్రత్యక్షమైన దేవుడు ఏమడుగుతాడు? జీవుడు ఉద్దేశించి ఏమడుగుతాడు? నీకేం కావాలి నాన్న అని అడుగుతాడు. దీని అంతరార్థం ఏమిటో తెలుసా మిత్రులారా? మనం కూడా సమాజం నుంచి తీసుకునే స్థితి నుంచి తిరిగి సమాజానికి ఇచ్చే స్థితికి ఎదిగితే నువ్వే మనిషే దేవుడు, మానవుడే మాధవుడు, మనిషే దేవుడు, జీవాత్మే పరమాత్మ. అది చెప్తోంది వేదం, అది చెప్తోంది ఆధ్యాత్మికత. సో ఇది తెలుసుకోకుండా మన గుడికి వచ్చి దండం పెట్టుకుని ఏదో ఆరతి అనుకుని కొన్ని ప్రసాదం తినేసి అదే గట్టు మీద కూర్చొని కొబ్బరి చెట్లు కొట్టేసుకుని తినేసి 10 రూపాయలు హుండీలో వేసేసి నాకు భక్తి ఉంది అనుకుంటే దేవుడు నమ్ముకుంటాడు. నీలో ఉంది భక్తి కాదు, ఏదో కాసేపు టైం పాస్ చేయడానికి వచ్చావు. ఎక్కడో పాపం చేశామనే బాధ ఎక్కడో లోపల తొలుస్తోంది. పాపం చేశామనే బాధ లోపల కొడుతోంది. జీవుడి తత్వం ఏమిటంటే పరమాత్మ సృష్టిలో భాగం కాబట్టి మనం పరమాత్ముడు అంటే ఎవరు? ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు కదా. కాబట్టి ఆయన నుంచి పుట్టాం కాబట్టి ఆ లక్షణం ఎక్కడ ఉంటుంది మనకి. నువ్వు అధర్మం చేస్తున్నప్పుడు ఆ ధర్మజ్ఞుడు బయటకు వచ్చి రే విధవా ఇప్పుడు అబద్ధం చెప్పావు, ఇప్పుడు అధర్మం చేశావు అని చెప్తుంటే దీన్ని తట్టుకోలేక గుడికి వెళ్ళి హుండీలో 1,00,000 రూపాయలు వేసామనుకోండి, దేవుడి డబ్బుతో కొరవగలమా? దేవుడు కావాల్సింది ఏమిటి? భక్త్యాతు అనన్యయా శక్య. అసలు ఏమిటి స్వామి నిన్ను చేరుకోవడానికి మాకు ఉండవలసిన అర్హతలు ఏమిటి, క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అడిగితే పరమాత్మ అంటున్నాడు, భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ఇంతటి నా విశ్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి, గ్రహించడానికి, చేరడానికి ఒకటే ఒక్క మార్గం అర్జున, అది అనన్య భక్తి. వీటి కోసం నేను అవతారం ఎత్తుతాను, నువ్వు ఇచ్చే డబ్బు కోసం. ఇవన్నీ నేను ఇచ్చినవి కదా, తిరిగి నేను ఇచ్చిన దాంట్లో తిరిగి కొంత గిల్లి తిరిగి నాకు ఇచ్చి ఆర్ యు సాటిస్ఫైడ్ అంటావా? ఎంత అమాయకుడు నాన్న, నాకు కావాల్సింది ధర్మవర్తన. అనన్య భక్తి. నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపదగున్ దీనునిన్. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక అంటే పరమాత్ముడు వస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పరమాత్మ గురించి, పరమాత్మ నేచర్ గురించి, పరమాత్మ తత్వం గురించి, కృష్ణ తత్వం, పరమాత్మ తత్వం, జీవిత పరమార్థం, ఇవి తెలుసుకుంటే మన జీవితం అంతా సక్రమ మార్గంలో ఉంటుంది, అద్భుతమైన మార్గంలో ఉంటుంది, అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటాం. అద్భుతమైన జీవితం అంటే ఏమిటో తెలుసా మిత్రులారా? ఉన్న కాలంలో ఉండటం కాదు. మనం ఉన్న కాలంలో వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది మనల్ని కనుక ఫాలో అవుతుంటే, బతుకంటే అదిరా, జీవితం అంటే అదిరా, గడపడం అంటే అదిరా, స్ఫూర్తినివ్వడం అంటే అదిరా అని ప్రపంచానికి నువ్వు ఏ విషయంలోనూ స్ఫూర్తి కాకపోతే అది జీవితం కాదు, ఆ జీవితం వృధా. లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేంత వరకు నీకోసమే సంపాదించి నీకోసమే ఖర్చు పెట్టుకునే ఇతర ప్రాణికోటిలాగా 84 లక్షల రకాల ఇతర జీవరాశిలాగా నీకోసమే బతుకుతున్నావు అనుకో, అది జీవితం కాదు, పరమాత్మ అనుగ్రహించడు.
నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో, వాడి కోసమే ఆలోచిస్తాడో, వాడున్నంత కాలమే జీవించి ఉంటాడు. వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోకశ్రేయస్సు కోసం, జగత్ కళ్యాణం కోసం పనులు చేస్తాడో, వాడు లోకాలున్నంత కాలం శాశ్వతంగా ఉంటాడు. ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక శ్రీకృష్ణదేవరాయలు, ఇదిగో కోడూరు రామమూర్తి గారు శాశ్వతుడు కదా ఆయన చేసిన పని. మీరు ఏం చేశారు స్వామి అంటే, నేను ఆస్ట్రేలియా వెళ్ళి బాగా డబ్బు సంపాదించాను అంటే ఎంతమందికి తెలుస్తుంది? అది ఎవరికి అవసరం? అది నీ జీవితాన్ని పోషించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా కొంతవరకే. ఆయన ₹1,00,00,000 సంపాదించాడు అనుకోండి, రోజుకు తినే 4 ముద్దలకి ₹1 కోటి ఎందుకు? ఆయన అనుకున్నది అది. ప్రజల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? దేవాలయం కడితే ప్రజలకు ఉపయోగం ఏమిటి అంటే, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దేవాలయాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు, జ్ఞాన కేంద్రాలు. అక్కడికి వచ్చి మీరు తెలుసుకునేది ఏమిటో ఉండాలి. టైం పాస్ చేయడం కోసం రాలేదు. పొందిన ఆ శక్తిని తిరిగి సమాజం కోసం ఖర్చు పెట్టడం కోసం రావాలి. ఆ బుద్ధిని, ఆ సంస్కారాన్ని మెండుగా మనం పొందడం కోసం, అనుగ్రహం, ఎవరి అనుగ్రహం పొందడం వల్ల అయితే ఇవన్నీ మనకి సమకూరుతాయో అలాంటి పరమాత్మని దర్శించడానికి రావాలి. బాల్య దశ నుంచే బిడ్డలకి ఈ ఆధ్యాత్మికతని పరిచయం చేయాలి. దైవ బలం లేకపోతే సంపూర్ణమైన విజయాలను సాధించలేము. ఆ దైవ బలం పొందడం కోసం దైవం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళగానే ఇచ్చేస్తాడా? ప్రారంభంలో చెప్పినట్టు ఇవ్వడు, నీ అర్హతను చూసిస్తాడు. ఈ అర్హత ఏమిటి? ధర్మము. భగవద్గీత అక్కడ ప్రారంభం అవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. భగవద్గీత ప్రారంభం ఏ శబ్దంతో ప్రారంభమవుతుంది? ధర్మక్షేత్రే. ధర్మం, ధర్మం, ధర్మం. భగవద్గీత చివరి శబ్దం ఏమిటి? చివరి పదం ఏమిటి? భగవద్గీత ముగింపు ఏ పదంతో ముగించబడింది? ధ్రువా నీతిర్మతిర్మమ. ధ్రువా నీతి మతి మమ. చివరి పదం ఏమిటి? మమ. మొదటి పదం ఏమిటి? ధర్మ. ఈ 2 పదాలు కలిపితే ఏమిటి? మమ ధర్మ. ఇంతే భగవద్గీత సారాంశం. పుట్టిన ప్రతి మానవుడు నీ ధర్మాన్ని ఎలా ఆచరించాలి ఇది తెలుసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే మిత్రులారా. లైఫ్ సెటిల్ అంటే ఇది అర్థం. ఉద్యోగం సంపాదిస్తే సెటిల్ కాదు, పెళ్ళి అయితే సెటిల్ కాదు, డబ్బు సంపాదిస్తే సెటిల్ కాదు, నువ్వు ఎదిగితే మాత్రమే సెటిల్ కాదు. లోకంతో అనుబంధం ఏర్పరచుకోవాలి, అది సెటిల్ అంటే. నువ్వు వెళుతున్న మార్గాల్లో నిన్ను ప్రజలు గుర్తుపెట్టి నమస్కారం చేయాలి, అది సెటిల్మెంట్ అంటే, అది అచీవ్మెంట్ అంటే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆదర్శనీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు మిత్రులారా. ధర్మం అంటే మనం చిన్న చిన్న పదాలు తెలుసుకోవాలి. పదానికి అర్థం తెలుసుకుంటే అసలు హిందూ ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది, సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. మనం ఏదో కాలక్రమేణా కొన్ని పదాలు మనం తెలుసుకుని నేర్చుకుని, మన శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఎక్కడ లేని శబ్దం హిందూ శబ్దం. ఏదో సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండేవాళ్ళందరినీ పాశ్చాత్యులు ఈ దేశాన్ని పరిపాలన పేరుతో దాష్టీకం చలాయించిన నేపథ్యంలో మనల్ని సింధూస్ అని పిలవడం మొదలెట్టి కాలక్రమేణా అది హిందూ అయింది. మన శబ్దం కాదు. మన ధర్మం పేరేమిటి? సనాతనము. సనాతనం అంటే అర్థం ఏమిటి? నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం, బహు పురాతనమైనదని అర్థం. ఒక మనిషి వల్ల అది ప్రారంభించబడలేదు, నెలకొల్పబడలేదు. ఎవరి వల్ల ఉద్భవించినా ఇవన్నీ, ఇంతటి మహత్వాక్యాలన్నీ చెప్పిన వాడు మానవుడు కాదు. దీన్ని అపౌరుషేయము అంటారు. వేదము అపౌరుషేయం, భగవద్గీత అపౌరుషేయము,
ఉపనిషత్తులు అపౌరుషేయము. పురుషుడు అంటే మానవుడు అని అర్థం. పురుషుడు అంటే పురుషుడు స్త్రీ అని కాదు. ఇవి మానవుడి చేత చెప్పబడలేదు, సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య వాణి పేరు భగవద్గీత. స్కూల్కి వెళ్ళగానే టీచర్ అడుగుతుంది. ఏమడుగుతుంది? మొదటి ప్రశ్న, నిన్న చెప్పిన హోంవర్క్ చేసావా అని అడుగుతుంది. హోంవర్క్ చేశాను అన్నాడు అనుకోండి పిల్లవాడు, వాడి దగ్గర తీసుకుని కౌగిలించుకుని, నువ్వు ఎంత సిన్సియర్ రా, ఎంత పర్ఫెక్ట్ రా, నువ్వురా నా అసలు స్టూడెంట్వి. ఎందుకంటే వాడి ధర్మం వాడు సక్రమంగా నిర్వర్తించాడని అర్థం. అప్పుడు టీచర్ ఆనందపడింది. మరి ఇక్కడ యూనివర్సల్ టీచర్ ఉన్నాడు. యూనివర్సల్ టీచర్ జగద్గురువు. ఎవరా జగద్గురువు? కృష్ణం వందే జగద్గురు. ఆయనే టీచర్ మనకి. నాకు చెప్పిన పాఠం పేరేమిటి? జీవిత పాఠం పేరేమిటి? భగవద్గీత. మరి ఈ పాఠం అంతా జాగ్రత్తగా చదువుకుంటే కదా ఆ టీచర్ ఆనందించేది. ఇది కేవలం చదువుతో సరిపోలేదు. అక్కడ నువ్వు స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలు చదువుకుని పరీక్ష రాశావు, అందుకనే పాస్ అయ్యావు, అందుకనే ర్యాంక్ వచ్చింది. భగవద్గీతని ఏమి రాయాలి ఇప్పుడు పరీక్ష అంటే? ఆచరించడమే ఇక్కడ పరీక్ష. ఈ ఆచరించిన వాడికే ర్యాంక్ వస్తుంది. ఆచరించిన వాడు మాత్రమే పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడు కాగలడు, పరమాత్మ దృష్టిలో పడగలడు. నీకురా ర్యాంక్, నువ్వురా ఉత్తమ భక్తుడివి. మరి అక్కడ 10th పాస్ అవడం అంటే అర్థం ఏమిటంటే ఇంటర్మీడియట్ లో కూర్చోవడానికి అర్హత మాత్రమే దాని అర్థం. కానీ భగవద్గీత అనే పరీక్ష పాస్ అవుతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏముండదు. ఏమిటి దాని పేరు? మోక్షం. ఈ పరీక్షలో పాస్ అయితే మళ్ళీ జన్మే ఉండదు. స్కూల్లో టీచరు, స్కూల్లో విద్యార్థిని ఉద్దేశించి గురువు ఇంకొక 2-3 నెలల్లో ఎగ్జామ్స్ పరీక్షలు మొదలవుతాయనగా విద్యార్థిని ఉద్దేశించి ఒక మాట అంటాడు. ఒరే, నేను సిలబస్ చెప్పడం అయిపోయింది నాన్న, కానీ మీలో కొంతమంది బద్ధకస్తులు ఉంటారని తెలుసురా నాకు, మీలో కొంతమంది అమాయకులు ఉంటారని తెలుసురా నాకు. అందుకని మీకోసం, పర్టికులర్గా మీకోసం నేను కొన్ని ఇంపార్టెంట్ పెడతాను, అవన్నా చదువుకు నేడిస్తే కనీసం పాస్ మార్కులన్నా వస్తాయి నాన్న అని టీచర్, గురువు కనికరించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పెట్టినట్టు ఒక జగద్గురువు మహాభారతం అనే 1,00,000 శ్లోకాల సంహితలో 1,00,000 శ్లోకాలు మానవుల మీద జారిపడి ఏది ఇంపార్టెంటో, నాన్న ఇది ఇంపార్టెంట్ చెయ్యి, ఇది అతి ముఖ్యమైనది, నువ్వు చెయ్యవలసింది, ఆచరించవలసిందే అని చెప్పినా కూడా స్వామి మనకు టైం లేదు అని మనం వాచి చూసుకుంటామని తెలుసుకుని కనీసం ఈ ఇంపార్టెంట్ అన్నా మీరు చదువుకుని పరీక్ష రాస్తే దైవానుగ్రహం పొందుతారు నాన్న అని మన మీద జారిపడి 1,00,000 శ్లోకాల మహాభారతంలో 6వ పర్వమైన భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాలలో దాగి ఉన్న 700 శ్లోకాలని బయటకు తీసి వాటికి భాష్యాలు రాసి ప్రపంచానికి పరిచయం చేసి ఈ ఉత్తమ జీవన విధాన మార్గాన్ని మీరు ఏర్పరచుకుంటే, ఈ శ్లోకాలు చదివి ప్రతిపదార్థ తాత్పర్యాలతో చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే నాన్న మీ జీవితాలు, మీ జన్మ సార్థకమవుతాయి అని ప్రపంచానికి చాటి చెప్పిన జగద్గురువు ఆదిశంకరుడు. వారి విగ్రహ ప్రతిష్ట ఈ రోజు జరగటం అన్నది జాతికి మనందరం తపస్సు చేయకుండా, ముఖ్యంగా ఈ జిల్లా వాళ్ళు మనం కోరుకోకుండా, మనం తపస్సు చేయకుండా పరమాత్మ అనుగ్రహించిన ప్రసాదము, అక్కడ కూడా పరమాత్మ ఎంచుకున్నది. దీనికి కూడా నాయన నువ్వే సమర్థుడవి. ఆ సమర్థుడైన మహాత్ముడి పేరు కోడూరు బ్రహ్మశ్రీ శ్రీమాన్ కోడూరు రామమూర్తి గారు. ప్రపంచంలో జగద్గురు స్థానం ముగ్గురికే ఉంది. ఒకరు కృష్ణం వందే జగద్గురు. రెండవ జగద్గురువు ఎవరు? వ్యాస భగవానుడు. మూడవ జగద్గురువు ఎవరు? జగద్గురు ఆదిశంకరుడు. కాబట్టి భగవద్గీతను ఒక్కసారి మొత్తం
ఒక దశలో వేదాలు మొత్తం పిండి వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన వేదాల సారాంశమైన వేదసారమైన ఉపనిషత్తులు, వాటిని ఏమంటాం? వేదసారాలు. అప్పుడు మీరు వేదం మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వేదం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది అని జనాలందరూ ఫీల్ అవుతుంటే ఒకసారి పిండి ఉపనిషత్తులాగా తయారు చేశారు. వాటిని వేదాంతాలు అంటారు. వాడు వేదాంతం మాట్లాడుతున్నాడు అంటే చనిపోయే ముందు చదువుకునేవని కాదు అర్థం. వేదాంతం అంటే జీవితానికి బోధపడింది, ఎవరికి అర్థం కాదని కాదు అర్థం. తైత్తరీయ ఉపనిషత్తు అంటే ఏమిటో తెలుసా? తైత్తరీయ ఉపనిషత్తు అంటే ఉత్తమ జీవితం గడపడం ఎలా అని ఎవరికైనా సందేహం వస్తే తైత్తరీయ ఉపనిషత్తు గ్రంథం తీయండి, పుస్తకం తీయండి. చిన్న పుస్తకం. మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ఎవరికైనా సందేహం వస్తే కఠోపనిషత్తు పుస్తకం తెరవండి, చిన్న పుస్తకం. ఈ 20-30 పేజీల పుస్తకం చదివే మనకి అవకాశం లేదా? టైం లేదా? అది దారుణం కదా. ఎవడన్నా అంటున్నాడంటే పచ్చి అబద్ధం అన్నమాట. చెత్తా చెదారం అంతా చూస్తున్నాం ఇందులో. ఎన్ని వీడియోలు. ఒక సినిమాకి వెళ్తే రివ్యూస్ చెప్తామే, 2.5 గంటలు సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంది అని అడిగితే 2.5 గంటలు చెప్పాం, ఒకటే మాట చెప్తాం, చెత్త, లేదా అద్భుతం, లేదా సూపర్, లేదా నేను చెప్పలేను కానీ నువ్వు వెళ్ళి చూసి తీరాల్సిందే. ఎంత సంక్షిప్తంగా మాట్లాడతాం. అలాగే జీవితం కూడా సినిమానే మిత్రుల, జీవితం కూడా సినిమా లాంటిదే. జీవితం అంతా గడిపిన తర్వాత ఒకరోజు ఈ కాయం కూలిపోయినప్పుడు ఆ కాయాన్ని చూడడానికి వచ్చిన అంతమందిలో ఒకడు పక్కన వాడిని అడుగుతాడు, ఈయనేమిటి అని అడుగుతాడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, ఈ జాతికి ఆయన చేసింది ఇంతే. అదే మొత్తం ఈ 80-90 ఏళ్ళ జీవితం మొత్తం ఒక్క లైన్లో చెప్పాడు. ఈ మహానుభావుడి స్థాయిని, స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఆయన మహానుభావుడు. ఆ లిస్టులో మనం ఉండాలా వద్దా? సత్కర్మలు ఆచరించండి. సత్కర్మలు అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? కీవర్డ్స్ ఉంటాయి సనాతన ధర్మానికి సంబంధించి. ఈ పదాలన్నిటికీ అర్థం తెలియాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. మన నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత తరాల వాళ్ళకి, మన బిడ్డలకి బాల్య దశ నుంచి నేర్పించవలసిందే. అదే భగవద్గీత చెప్తుంది. అది జీవన గీత, మరణ గీత కాదు. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మత గ్రంథం కాదు, సిద్ధాంత గ్రంథం. భగవద్గీత అంటే సర్వ మానవులకు ఆశాదీపం. భగవద్గీత అంటే సాధకులకు కల్పవృక్షం. కాబట్టి భగవద్గీత, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ సనాతన ధర్మ జ్యోతుని ప్రకాశించండి. అది భగవద్గీత చెప్తుంది.